పిల్లలు ఎంతో ఇష్టపడే క్యారెట్ రైస్తో పాటు వరలక్ష్మి వ్రతంలో వాయినంగా అసలు ఏం ఇవ్వాలి, అమ్మవారికి కట్టిన చీర బ్లౌజ్ పీస్ మనం ఉపయోగించుకోవచ్చా, ఇక చేతికి కట్టుకునే 9 ముళ్ళ తోరణం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి, ఇలాంటి వీడియోలో కలశం తప్పనిసరిగా పెట్టాలా అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నాం కదా. అదే కంటిన్యూషన్గా ఈరోజు ఈ 3 ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. వాయనం తాంబూలంలో ఏమి ఇవ్వాలి? చాలా మంది వాయనం అంటే రకరకాల వస్తువులు పెట్టి ఇస్తుంటారు. అయితే శాస్త్ర ప్రకారం చూస్తే వెదురు బుట్టలో కొంత దక్షిణతో పాటు 5 రకాల పండ్లు పెట్టి ఇవ్వడం వాయనంగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ వాయనాన్ని వ్రతం చేయించిన వారికి ఇవ్వడం ఉత్తమం అని చెప్తారు. అలాగే కొన్ని వ్రత సంకల్పాల్లో 9 పూర్ణాలు ఇవ్వాలని కూడా ప్రస్తావన ఉంది. కాబట్టి మన కుటుంబ ఆచారం సంప్రదాయం ప్రకారం ఈ విధంగా వాయనం అందించవచ్చు. అయితే వాయనం ఏ రూపంలో ఇస్తున్నా వెదురు బుట్టను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే వెదురు అభివృద్ధికి, ధనవృద్ధికి, వంశవృద్ధికి ప్రతీకగా భావించబడుతుంది. నెక్స్ట్ వీడియోలో చేతికి కట్టుకునే తోరం వెనుక ఉన్న అసలు పరమార్థం ఏమిటి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే అమ్మవారికి అలంకరించిన చీర బ్లౌజ్ పీస్ని ఏం చేయాలి, అసలు అమ్మవారికి ఉద్యాపన ఇవ్వాలా లేదా అనే దానికి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కుక్ ఫైన్ షైన్ డివైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.